కట్ వర్క్ వేయాలంటే చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. ఈ విధంగా అయితే కట్ చేసుకుని క్యాన్వాస్ లైనింగ్ కాకుండా మనం వేసే వేరే పీస్కి అనేది అటాచ్ చేయాలండి. అంటే మనం కుట్టే బ్లౌజుని బట్టి ఉంటుంది. కనిపించేటట్లు కనుక క్యాన్వాస్ ఉన్నట్లయితే ఈ విధంగా వేరే క్లాత్కి అయితే వేసుకోవాలి. అది కొంచెం మందపాటి క్లాత్ అయితే మనం లైనింగ్కి అటాచ్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో కట్ వర్క్ నడుస్తుంది కదా, చూడండి ఎంత వర్క్ అయితే చేయాల్సి ఉంటుందో. ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ చూడండి, ఇదంతే ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఈ విధంగా అయితే మొత్తం మనం ప్రాసెస్ అయితే నాకైతే చాలా టైం పట్టిందండి. కట్ వర్క్ మొత్తం కట్ చేసుకుని ఈ విధంగా ఐరన్ చేసుకునేటప్పటికి చూడండి ఎంత ఇదిగా వచ్చేసింది. ఇది మళ్ళీ మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈ విధంగా వేరే క్లాత్కి అయితే నేను అటాచ్ చేశాను. నేను స్టిచ్చింగ్ చేసేటువంటి డ్రెస్కి అయితే బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ క్యాన్వాస్ వేస్తుంటే కనిపిస్తుందని ఇంకా ఈ విధంగా అయితే వేరే క్లాత్ పెట్టి దానిపైన ఇంకొక లైనింగ్ వస్తుంది. అప్పుడైతే మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా కట్ వర్క్ అయితే మొత్తం కూడా కట్ చేసేసుకుని ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ పని అయితే ఉందండి. ఎంత ప్రాసెస్ ఉందో కట్ వర్క్ చూడండి. కూడా ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.